మా పాపాలు కడిగే పెద తల్లివే గంగమ్మో, నీ రుణం ఎట్టా తీర్చగలమే చెప్పమ్మో. హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో. వీళ్ళు 5,000 అంట ఈ నుంచి చేతి హ్యాండ్ బోట్ లో పోయేదానికి. చూడదాం. ఇప్పుడు మేము యాడికి పోతున్నామంటే త్రివేణి సంఘంకి వస్తున్నాము. త్రివేణి సంఘం ఇక్కడ చూడండి. త్రివేణి సంఘంలో గంగా, సరస్వతి, యమున 3 నదులు వచ్చి కలిసేదే ఈ త్రివేణి సంఘము. ఈ త్రివేణి సంఘంలో స్నానం చేస్తే చాలా శుభము. అందుకే ఇంతకు ముందు కుంభమేళా అప్పుడు వచ్చి అందరూ ఆ టైంలో చేస్తే ఇంకా చాలా మంచిది. అందరూ వచ్చి స్నానాలు చేసిపోయినారు. కుంభమేళా ఎక్కడ జరిగిందో అదే ప్లేస్ లో మేము ఉన్నాం ఇప్పుడు. సింగిల్ बोट जाके जल्दी हो जाएगा. कितना? 4,000. हाँ, सेपरेट बोट जाके 6,000. थैंक यू. आपको क्या देना? शुक्रिया शुक्रिया बोल शुक्रिया. छोड़ दो. पूजा जरूरी क्या इसको फोन करो. क्या करना? नहाना है. पूजा नहीं है. पूजा नहीं है. इधर क्या है वो बोलो. सवारी निकालने का 500. यार इतना पूछता है क्यों? उधर से है क्या? काशी में भी इतना रेट है नहीं है, इधर क्यों इतना रेट? मालिक को देना पड़ता है. कॉल यार कॉल जाऊंगा. क्या देना बोले सेपरेट बोलते क्या देना? 500 देता हूँ मैं. 500 3,000 देगा. जाओ यार. हाँ छोड़ दिया नहीं चाहिए 500 बोला है मैं, उतना ही है. కాశీలో అయితే కొంచెం రీజనబుల్ రేట్స్. ఇక్కడ చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళతో మాట్లాడితే. భయంకర కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే क्या मैं क्या बोला 500 1,000 किधर जाना? संगम आना जाना देख लिया जाएगा. ओके ना, इतना ऊपर पूछना मत. 500 पूछा मैं, अभी 1,000 पूछ रहा है आप. 1000. ఓకే हाँ चलो. యాక్చువల్గా కాశీలో చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు అబ్బబ్బా అంటే మోటార్ బోట్కే 1,500 అడుగుతారు, 2,000 అడుగుతారు అంతే. మ్యాక్సిమం అంటే 3,000 అడుగుతారు. వీళ్ళు 5,000 అంట ఈ నుంచి చేతి హ్యాండ్ బోట్లో పోయేదానికి. కాశీలో హ్యాండ్ బోట్లో జరగాలనుకోండి 500 రూపాయలు ఇస్తే చాలు. 500 నుంచి 800 ఇచ్చినా అంటే వాడు పోయి వచ్చేస్తాడు. చలో క్యూ ऐसा मुंह नहीं वो हवा चल रहा है ना, धूल उड़ रहा है. हाँ ये मट्टी उड़ रहा है ना इसलिए. బయట రా. జాకెట్ వేసుకోవాలి తప్పకుండా. పెట్టి వంగుతుంది. అదే మోటార్ బోట్లు లేదంట, హ్యాండ్ బోట్లోనే పోవాలి. కొంచెం జాగ్రత్తగా మీరు బార్గెన్ చేయండి. వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ ఎంత అడిగినారా శ్యామ? 4,000. 5,000 4,000? 4,000. సో 4,000 అడిగినారు. ఇప్పుడు లాస్ట్ కి నేను వద్దు 500 ఇస్తానని చెప్పినాను. ఇంకేం చేస్తాను, బార్గెన్ చేయను. కానీ వాళ్ళు తగ్గి చాలా ఓవర్ రేట్ అడుగుతానని తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇంకా 1,000 రూపాయలు ఇస్తాను అంతే. నేను దానిపైన ఇవ్వలేను. 500 ఇస్తానని చెప్పిన వాళ్ళు 1,000 రూపాయలు అని చెప్పి లాస్ట్ కి వచ్చినారు అనమాట. సో ఇప్పుడు సంగంకి వెళ్తాము. చాము చెప్పినట్టు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలుస్తాయి. అక్కడ చూసారంటే ఈ పక్క చూస్తే ఒక కలర్ ఉంటుంది, ఆ పక్క చూస్తే ఒక కలర్ ఉంటుంది వాటర్. అది ఇప్పుడు మా శ్యామ్ చూపిస్తాడు. यमुना नदी. तो ये यमुना है, गंगा नहीं है. ये अभी यमुना नदी. हाँ ये आती दिल्ली एंड आगरा. हाँ यमुना नदी दिल्ली एंड आगरा से आता है. यमुना नदी का ग्रीन वाटर. हाँ ग्रीन वाटर. ओके. गंगा नदी का माटी कलर. सरस्वती ब्लू. అంతర్వాహిని సీక్రెట్ అంతర్వాహిని. ఆయన ఏం చెప్తున్నానంటే ఢిల్లీ ఆగ్రా నుంచి మొత్తం యమునా నది, ఇది మన ముందే వచ్చి యమునా నది అంట. ఈ యమునా నది ఢిల్లీ ఆగ్రా నుంచి వస్తుందంట. సో వచ్చి దీని కలర్ చూసారంటే కొంచెం గ్రీన్ గా ఉంటుంది. అదే మన గంగా నది చూసారంటే కొంచెం మట్టి కలర్ లో ఉంటుందంట. ఇంకొకటి సరస్వతి నది. సరస్వతి నది అంతర్వాహిని, పైకి కనబడదు మనకి, లోపలనే మొత్తంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆమె. సో ఆ 3 కలిసే చోటుకి ఇప్పుడు పిలుచుకోబోతున్నాము. బోలో. గంగా నది ఇధర్ సే జాతా హరిద్వార్ రిషికేశ్. సో ఇక్కడ హరిద్వార్ నుంచి వస్తుంది అనమాట గంగా నది. గంగా నది వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీకి వెళ్తుంది. కాశీ నుంచి బెంగాల్కి వెళ్ళిపోతుందంట. బీహార్ भी जाता है. బెంగాల్ के बाद సముద్ర బెంగాల్ తర్వాత సముద్రంలో కలిసిపోతుందంట గంగా నది. ఇద్దరు కిట్నా బోట్ హై? 2,000 బోట్లు ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఆ అబ్బాయిని అడిగాను ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ అనేసి. అన్ని హ్యాండ్ బోట్స్ లో ఒక్క మోటార్ బోట్ కూడా లేదు.
ఎందుకని అడుగుతాను ఇప్పుడు. కాకపోతే ఇక్కడ 2000 బోట్లు ఉన్నాయంట మొత్తము. సో నాకు తెలిసి హ్యాండ్ బోట్స్ లో కాశీ కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. క్యూ మోటార్ బోట్ మనా है इधर? प्रदूषण పొల్యూషన్ అవుతాయి. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చి మోటార్ బోట్లు ఎందుకంటే పొల్యూషన్ అయిపోతుందంట, కాబట్టి దాన్ని అవాయిడ్ చేసినారు ఇక్కడ. లేదు అన్ని హ్యాండ్ బోట్స్ ఇక్కడ ఉండేది. సో మీరు మాట్లాడాలనుకుంటే మాత్రం రేటు గుర్తుపెట్టుకోండి. మీరు 500 నుంచి స్టార్ట్ చేసినారంటే వాళ్ళు 1000-1500కి వస్తారు. మాకైతే 1000 రూపాయలకి 4 ప్రైవేట్ బోట్ దొరికింది. షేరింగ్ మోడ్లో అయితే ఇంకా తక్కువ అడగచ్చు. అది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను. महाकुंभ के टाइम में आए थे आप? नहीं अब नहीं आया, अभी पहली बार आया. काशी में गया है बट इधर ही पहली बार. महाकुंभ के टाइम में यहाँ बहुत भीड़ था. भीड़ था. సో నేను లక్షల్లో అనుకున్నా. నేను ఈయనేం చెప్తున్నానంటే కుంభమేళాకి కోట్లలో వచ్చినారంట జనాలు. 4 కోట్లు వచ్చినారు కదా. ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ. అవి కిतना दूर है संगम को? उधर ही जी नोच पे. సో ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫ్లాగ్స్ దగ్గర కరెక్ట్ గా ఈ యమునా నది ఇక్కడి నుంచి ఆ పక్క నుంచి గంగా నది కలుస్తుంది. ఓయ్ చేపలకి ఫీడ్ అమ్ముతున్నారు అక్కడ. నేను ఇక్కడే వచ్చి వేయాలంటే వేసుకోవచ్చు. సో బోట్లు పక్కనే వస్తున్నాయి. ఒక బోట్ని ఇంకో బోట్ తోస్తాను చూడండి ఇక్కడ. కుదిందా? ఈడ కుదింది, ఆడ కుదింది. నై సో సంఘం ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడే సంఘం. సంఘం వచ్చేసింది. పూజలు డిఫరెంట్ పూజలు ఉన్నాయి ఇక్కడ. దంపతి పూజ అవి ఇవి అని చాలా ఉన్నాయి. 40 ఫీట్ డీప్ అయితే. సో 40 అడుగులు కట్టారంట ప్లాట్ఫామ్ అక్కడ. సో మీరు ఎప్పుడైనా స్నానం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేయొచ్చు. ఇది యమునా నది స్లోగా ఉంది వాటర్. ఇక్కడ చూడండి గంగా నది ఎంత ఫాస్ట్ గా ఉందో చూడండి. సూపర్ గా చాలా ఫాస్ట్ గా వస్తుంది ఇక్కడ. సో ఇదే ఎండ్ అన్నమాట. ये गंगा नदी आता हरिद्वार ऋषिकेश ऐसे आता, काशी बिहार बंगाल जाता ऐसे. ऐसा ये देखिए 2 कलर चेंज हो गया. इधर वो देखिए वहाँ. చూడు అప్పుడు చూడు గ్రీన్ ఆ కలర్ రెండు ఉన్నాయి చూడు. बोलिए गंगा मैया की जय, यमुना मैया की जय, सरस्वती मैया की जय. సో రెండు కలిసే చోటు ఇది. ఎండ లేదు కాబట్టి మీకు క్లియర్ గా తెలియలేదు. ఎండ ఉనింటే నీట్ గా పచ్చగా ఒకటి కలర్ గా ఈ కలర్ లో ఉంటుంది. దూరాల నుండి వస్తావు నువ్వు మాయమ్మో, నీ బిడ్డల ఆకలి తీర్చేటందుకు ఓయమ్మో. హైలెస్సా హైలెస్సో. సో అబ్బాయితో మాట్లాడదాం ఇంతసేపు. అబ్బాయి ఏం చెప్పాడంటే తెల్లారి 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పని చేయాలంట. పని చేస్తే నెలకి 6000 రూపాయలు జీతము, రోజుకి లెక్కేసుకుంటే 200 అంట. మరి 200 రూపాయలు జీతము అంటే చాలా తక్కువ. ఇది రిస్కీ జాబ్ ఇది. సో ఒక్కొక్కసారి గంగా పొంగుతూ ఉంటుంది, చాలా కష్టము.
సో అదే బాధేస్తుంది నాకు. ఇట్లా రోజుకి 200 రూపాయలు అంటే దాని బదులు పోయి ఎన్నో వేరే పనులు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు దీన్నే నమ్ముకొని గంగపుత్రులు కాబట్టి ఇక్కడే నమ్ముకొని గంగనే నమ్ముకున్నారు కాబట్టి అదే పని చేస్తూనే వచ్చింది చాలు అనుకొని సరిపెట్టుకొని పోతా ఉంటారు. ఎవరైనా దళితులు చేదైనా ఇస్తే ఎక్స్ట్రాగా డబ్బులు అప్పుడు వాళ్ళకి కొంచెం ఇదవుతుంది. ఈ వీడియోలో ఏం చెప్పాలన్నా అంటే ఇది డబ్బులు ఇచ్చేదంతా వాళ్ళ ఓనర్కి వెళ్తుంది. ఇట్లా పని చేసే వాళ్ళకి కూడా మీరు ఏదైనా 100-200 ఇచ్చినారంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు అట్లా వాళ్ళు రోజు ఇచ్చినారంటే వాళ్ళ నెలలో ఇంకా ఒక 5-6 వేలు ఎక్స్ట్రాగా సంపాదించుకోగలుగుతారు. దయచేసి వాళ్ళకి ఇవ్వండి, అదే నేను చెప్పే మెసేజ్. ఇప్పుడు డాషులు బల్ల ఉంది కదా, బోటు అట్లే డాషులు కొట్టుకుంటా జరుపుకుంటారు పక్కకి. చాలా బాగుంది అది. ఓ టెంపుల్ క్యా హై ఓ సైడ్? वो टेम्पल है, शिव मंदिर है। शिव मंदिर, हाँ ओके। वो महेश जोगी आश्रम है। हाँ आश्रम है, वो आश्रम है। आश्रम ऑरेंज कलर है ना वो महेश जोगी आश्रम। महेश जोगी आश्रम। ఆ కోట చూడండి భలే ఉంది వెనకాల అక్బర్ది. ఓపెన్ హై కిలా? अकबर फोर्ट हाँ ओपन है। ओपन है। क्या है अंदर? अंदर देखने के लिए मंदिर है और आर्मी लोग है। इधर भी ड्यूटी करता है हाँ जी, ఆర్మీ లోగు. आर्मी। లోపల కోట కావాలంటే చూడొచ్చంట. ఆర్మీ లోపల ఉందంట, ఎందుకో తెలియదు నాకు. అక్షయ్ వట్ కిధర్ హై? अच्छा वट वो पेड़ जो बाहर लगती हाँ, हाँ। है, हाँ हाँ ग्रीन वाला ఓ ఫోర్ట్ के अंदर फोर्ट के बाहर जो आगे है। బడా వాళ్ళ రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి ఇక్కడ పిండం పెట్టినారంట. वो बर्ड्स कब आता? वैसा वाला बर्ड्स अभी ये नवंबर में, नवंबर में आता। गर्मी के टाइम नहीं रहता, ठंडी में आता। इनका नाम है राम प्यारी। రామ్ ప్యారీ. राम प्यारी। సో ఏం చెప్తున్నానంటే ఇక్కడ మామూలుగా చూసారంటే ప్రయాగ్రాజ్ లో తెల్ల పక్షులు ఉంటాయి. మేము కాశీలో చూస్తాం, పోయినామా అక్కడ చూస్తే లాస్ట్ టైం లేనే లేవు. అసలు కాశీలో అట్లా పక్షులు ఉండవు. ఇక్కడ ప్రయాగ్రాజ్ లో మాత్రము అక్టోబర్లో అట్లా వస్తాయంట, తెల్లగా పక్షులు ఉంటాయి. కొన్ని వీడియోస్ లో చూసింటారు ప్రయాగ్రాజ్ లో, అందరూ ఫీడ్ చేస్తూ ఉంటారు, పైనుంచి అట్లా వచ్చి తింటూ ఉంటాయి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి కనబడలేదు, ఎందుకంటే ఇప్పుడు గర్మి అంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు రాదు. అక్టోబర్ లో అట్లా వస్తుంది అని చెప్పాడు. 80 అడుగులు లోతుందంట ఇక్కడ స్వామి. 80 है, 70 है। 70-80 ఒకే ఒక నిమిషం లోపలనే వాళ్ళు లోపల 80 అడుగులు లోపల పోయి టచ్ చేసి వస్తారంట వాళ్ళు. अंदर గంగపుత్రులు जाको కదా. आएगा 1 मिनट में 80 అడుగులు లోతు. నిమిషంలో 80 ఫీట్ లోపల పోయి పైకి వస్తారంట వాళ్ళు. అంత పవర్ ఉంది వాళ్ళకు. మనము 2 సెకండ్లు కూడా ఉండలేము లోపల. ये देखिए अक्षय वटम के बगल में देखिए नीचे कांच लगा हुआ है, शीशा दिख रहा होगा आपको। शीशा लगा हुआ ఎక్కడ మా సీసా? గాజు వేసినట్టు అక్కడ. ఎక్కడ? VIP बोर्ड। ఓకే ఓకే. 2 బోట్లు విఐపి బోట్లు అంట. మోదీ యోగి అట్లా వాళ్ళు వస్తే అప్పుడు వాడతారంట దాన్ని. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్.